కోనసీమ జిల్లాలో ఆ నేతకు తిరుగులేదు. పలుమార్లు మంత్రిగా కూడా సేవలందించారు. ఈసారి కూడా విజయం తనదే అనుకున్నారు. కానీ కూటమి ఆయన కొంప ముచ్చింది. ఓటమిలో ఆయన స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. సీనియర్ అయ్యుండి కూడా చావు దెబ్బతిన్న ఆ నేత ఎవరు? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చి పడింది? కోనసీమ జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి వైసీపీ నేత పినిపే విశ్వరూప్. దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే దూసుకొచ్చారు. టికెట్ దక్కించుకున్న తొలిసారే గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో అమలాపురం నుంచి కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో వైసీపీలో చేరిపోయారు. 2014లో వైసీపీ టికెట్పై పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు చేతిలో ఓడిపోయారు. మాజీ మంత్రి విశ్వరూప్ ఓటమికి కారణం ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధాలే అనే వాదనలు బలంగా ఉన్నాయి. నిజానికి అమలాపురం అల్లర్ల ముందు వరకు విశ్వరూప్కు అజాత శత్రువుగా మంచి పేరుంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో తలెత్తిన వివాదం అమలాపురం అల్లర్లకు దారితీసింది. అల్లర్ల సమయంలో ఆందోళనకారులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. నిజానికి ఓ మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన దేశంలోనే ఎక్కడా జరగలేదు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విశ్వరూప్ కుమారులు కేసులతో సంబంధం లేని కొంతమంది అమాయకులను ఇరికించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనికి మంత్రి విశ్వరూప్ వత్తాసు పలికారని విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. అల్లర్ల కేసులో జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మందిని అరెస్ట్ చేశారు. వారందర్నీ 3 నెలల పాటు బెయిల్ రాకుండా జైల్లో మగ్గేలా చేశారని ఆయన ప్రత్యర్థులు చెప్తుంటారు. అల్లర్ల కేసులో ఉన్న చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులకు విదేశాలు వెళ్లే అవకాశాలు వచ్చాయి. కానీ కేసులో అరెస్టు కావడంతో వారంతా భవిష్యత్తును కోల్పోయారు. ఈ ఘటనతో మాజీ మంత్రి విశ్వరూప్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయన ఓటమికి ప్రధాన కారణం అమలాపురం అల్లరే అని చెప్తుంటారు. అంతేకాదు అల్లర్ల సమయంలో విశ్వరూప్ కులాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శలున్నాయి. ఇక విశ్వరూప్ కుమారులకు అవినీతి మరకలు కూడా అంటాయి. ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేశారనేది నియోజకవర్గంలో చాలామంది వాదన. విశ్వరూప్ రౌడీ షీటర్లను మెయింటైన్ చేస్తారనే అపవాదు కూడా ఉంది. ఇక వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో విశ్వరూప్ చిన్న కుమారుడు శ్రీకాంత్ ప్రధాన ముద్దాయిగా తేలడం మాజీ మంత్రిని మరింత చిక్కుల్లో నెట్టివేసింది. శ్రీకాంత్ను అరెస్టు కూడా చేశారు. ఇప్పటికీ హత్య కేసులో తమ కుమారుడి నిర్దోషి అని చెప్తుంటారు విశ్వరూప్. కక్షగట్టి ఇరికించారని ఆరోపిస్తుంటారు. వైఎస్ఆర్సీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా తన తప్పిదాలను సరిచేసుకునే పనిలో పడ్డారు పినిపే విశ్వరూప్. ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. మరి విశ్వరూప్ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.